హాయ్ ఫ్రెండ్స్, నేను ఇటలీ వెళ్ళాను. అక్కడ పని చేయడానికి అక్కడ ఈ వీడియో చేశాను. నాకు చాలా అందంగా కనిపించింది ఈ ఏరియా. నేను మా ఫ్రెండ్స్తో అందరం మనకి షిప్ ఎక్కడం జరిగింది. బాగుంది. అందరం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నాకు ఇతని నుండి అతనికి వెళ్ళేటప్పటికి మన దీవికి వెళ్ళాలి కదా. ఆ దీవి మన ఇటలీలో ఒక దీవి ఉంది. ఇతని నుండి అవతలకి వెళ్ళడానికి అక్కడ మనం ఇది ఎక్కడం జరిగింది. మన కార్లు అన్నీ ఉన్నాయి. బండి ఎక్కించున్నా అంటే షిప్ ఎక్కించున్నాము. మనము ఇతరులకి ఎండాకాలము చాలామంది ఇక్కడ సందర్శించడానికి చాలామంది కొన్ని కంట్రీల నుండి వస్తారు. ఇక్కడ ప్రతిసారి వీళ్ళు ఈ వేసవకాలంలో మొత్తానికి ఇక్కడ ఎంజాయ్ చేసి డబ్బులలో పోగొట్టుకుంటారు. ఖాళీ ఓపెన్ బీచ్ కోసము, ఖాళీ సముద్రాన స్నానం చేయడానికి, ఎంజాయ్ చేయడానికి కానీ డబ్బులు ఖర్చు పెడతారు. మనోళ్ళు పిచ్చ క్రేజీలో ఉంటారనుకో. అంత బాగుంటుంది ఏరియా. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఇక్కడ చిన్న చిన్న డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. మన సముద్రంలో వాటర్లో ఉంటున్నాయి. మరి ఏరియా అయితే చాలా బాగుంది. మేము దీవికి వచ్చాము. ఈ దీవిలో ఇది చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అలాగే మేము కూడా బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్లో మా వాళ్ళు స్నానం చేస్తున్నారు ఉప్పు వాటర్. నేనైతే చాలా చల్లగా ఉన్నాయి అనేసి బయట నిల్చున్నాను. నేను స్నానం చేస్తాను వీడియో చేసిన తర్వాత. కానీ చాలా బాగుంది. నాకు నచ్చింది. మరి వీడియో చూసిన వరకు మీకు నచ్చుతుంది అనుకుంటాను. చాలా బాగుంది. ఆ వెదర్లో చాలామంది స్నానం చేస్తున్నారు. నేను అక్కడ దాకా వెళ్ళి తీయలేదు. ఖాళీ మేము ఎక్కడ ఉన్నాము అక్కడే కొంచెం షూట్ చేశాను. నాకైతే చాలా మన సైడు ఇంతగా ఇండియాలో చేయరు. కొన్ని చోట్ల చేస్తారు కానీ నేను అక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు. అంతమంది చాలామంది ఇక్కడ ఉంటారు. తలలో ఓపెన్ బీచేనండి. ఇంక ఇప్పుడు వస్తారు. టైం అయింది. కానీ నాకైతే పిచ్చ క్రేజీలో ఉన్నాను అనుకో, ఆనందంలో. ఎందుకంటే ఇటువంటి చోటుకి నేను ఎప్పుడు రాలేదు. మొదటిసారి వచ్చాను. నాకు చాలా ఆనందం పడ్డాను. కానీ ఇది ఇటలీలో పెద్ద డాబా హోటల్, పెద్ద రెస్టారెంట్ అనమాట. మన సైడ్ డాబా హోటల్ అంటాము. ఇక్కడ పెద్ద రెస్టారెంట్. చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా వేడి ఉన్నది. ఇవాళ 29 ఉంది టెంపరేచరు. కానీ మా అంతమంది ఇక్కడే బొళ్ళాపేసి ఉన్నాము. ఇక్కడ నుండి వెళ్తాము ఇప్పుడు.